పెట్రోల్ బ్లాక్ అయినట్టుగా ఉందమ్మా. నువ్వు రిపేర్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో, నేను ఆటోలో వెళ్తాను. అలాగేనమ్మా. సూపర్ ఫిగర్ ఒకటి వస్తుందిరా. తస్సదియ్యా, మన స్టాండ్ వైపే వస్తుందిరా. నేనే సెలెక్ట్ చేసుకుంటాను. హే హ్యాండ్సమ్, నువ్వురా. హ్యాండ్సమ్ అంటే ఏడు తెలుసా? అందగాడి వేరే అర్థం. మాణిక్యం, నేను వెళ్ళిరానా? ఇప్పుడు తెలుసుకోండి రా నా గురించి. బ్లడీ ఫూల్స్. ప్లీజ్ సిట్ డౌన్. Bye. Bye. Excuse me. Bye. 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 హ్యాండ్సమ్ అని అన్నానో లేదో, అతని మొహం చూడాలి. ఎంత సంతోషం. మీలాంటి అందమైన అమ్మాయిలు తిట్టినా సరే ఈ కాలంలో కుర్రాళ్ళు హుషారికి పోతారు. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే హ్యాండ్సమ్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ ఆల్సో లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యు నో ఇంగ్లీష్? యా యా లిటిల్ ఇంగ్లీష్. వాట్స్ యువర్ నేమ్? యా మాణిక్య. అదేమిటి, నీ జీవితం నీ చేతుల్లోనే ఉందని రాసింది. అవును, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. దేవుడి మీద నమ్మకం లేదా మీకు? అయ్యో, దేవుడు లేకపోతే మనం అంతా ఎక్కడ ఉంటామండి? మనల్ని మనం చూసుకుంటే కదా దేవుడు మనల్ని చూస్తాడు. పర్వాలేదే, తమాషాగా మాట్లాడుతున్నారు. ఒకటి తెలుసా మీకు? ఏంటి? జపాన్ వాడు పని చేయకపోతే చస్తాడు, చైనా వాడు జోదం ఆడకపోతే చస్తాడు, ఇంగ్లీష్ వాడు నేనే గొప్పవాడిని అనుకోపోతే చస్తాడు, ఇండియా వాడు మాట్లాడకపోతే చస్తాడు. మీరు ఎక్కువగా మాట్లాడతారు. నేను ఇండియనే కదా. ఆటో మాణిక్యం. హాయా. హాయా. వై స్టాండింగ్? యు వాంట్ ఆటోయా? యా యా. కమ్ యా. కమింగ్ యా. మీ గురించి అనుకుంటున్నాను. ఎందుకండి? మాట్లాడకపోతే ఇండియా వాడు చచ్చిపోతాడని చెప్పారే, సూపర్ మ్యాటర్ యా. థాంక్స్ యా. అయ్యో, ఇదిగో తిప్పేశారు. గొడవ అంటే చాలా భయం అండి. అంతే కదండి, చాలా తప్పండి. ఆడపిల్లంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? చీర కట్టుకుని పువ్వులు బొట్టుతో అందంగా లక్షణంగా ఉండాలనుకుంటానండి. మీకు పెళ్ళయిందా? ఏ పిల్ల ఇంకా వెంటపడలేదండి. ఏమో ఫీలింగ్ గా ఉందండి. మీరే వెంటపడొచ్చుగా. నో 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 నో, వెరీ వెరీ బ్యాడ్. కాంతా, కీర్తి, కనకం వెంట మగాళ్ళు పోకూడదండి. మగాళ్ళ వెంట ఇవన్నీ రావాలండి. భలే మాట్లాడతారు. ఇండియన్ కదండి. ఐ లైక్ యు యా. సేమ్ హియర్ యా. ఒక 20 ఇచ్చుకోండి. థ్యాంక్స్. తరచూ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. అయ్యో, మీలాంటి వాళ్ళు మా ఆటో ఎక్కాలంటే మా ఆటో అదృష్టం చేసి ఉండాలి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. బాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం మేడం अंदर कहाँ जा रहे हो? మేడం ఇది ఆటో नहीं जाने का. ఇది ఆవిడకి ఇవ్వాలయ్యా. अरे जाओ बाहर. నేను తీసుకెళ్ళా? हाँ ले जाओ. నీకెవడయ్యా ఉద్యోగం ఇచ్చాడు? అరే, 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 అందరికీ ఆటో. ఇదిగో ఇదిగో, నాతో మేడం प्रेम साहब. మేడం प्रेम साहब. మేడం
ఏమిటి? ये आदमी अंदर घुसे जा रहा है। अंदर घुसा जा रहा है। అచ్చా తుమ్ జాओ. तुम जाओ చాలా బద్మాష్. ఏమిటి మాణిక్యం? మేడం ఇది ఆటోలో ఉంది, మీదేనా ఇది? అవును. ఇందులో ఏమున్నాయో తెలుసా? ఏమున్నాయి? డైమండ్స్. ఓహో, వీటి విలువ ఎంతో తెలుసా? తెలీదండి. కొన్ని లక్షలు, ఓహో. కోటి కూడా ఉండొచ్చు. ఉంచండి, నేను వస్తాను. ఆగండి. ఇవి నాకివ్వకుండా మీరే ఉంచుకొని ఉంటే ఎలా ఉండేవారో తెలుసా? తెలుసే. చెప్పండి. ఎంతో డబ్బుగా ఇలాంటి బంగ్లా కట్టుకుని, ఎంతో గొప్పగా బంధుబలగాన్ని చేర్చుకుని, ఎవరు ఎప్పుడు ఏది దోచుకుపోతారో అని భయంగా, మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా, ఆకలి లేకుండా లబోదిబోమని గించుకునేవాడిని. నో 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 నో, కీప్ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ఇట్ యువర్ సెల్ఫ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మాణిక్యం. హలో. హలో. అవును, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళారే, ఆయన ఎవరు? డాడీ. మీ డాడీయా? అవును. ఓ, ఎక్కడికి వెళ్ళాలి? అశోక్ నగర్. అయ్యో క్షమించండి, నేను ఇవాళ అశోక్ నగర్కి రాను, జూబ్లీ హిల్స్ వెళ్తాను. జూబ్లీ హిల్స్ కి వెళదాం. లేదండి, ఇవాళ నేను రాను. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ప్లీజ్. కూర్చోండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు? నా జీవితానికి సంబంధించి మిమ్మల్ని అడిగి ఒక నిర్ణయం తీసుకోవాలి. నన్ను అడిగి నిర్ణయం తీసుకోవాలా? ఏమిటో చెప్పండి. ఒకరి దగ్గర ఒక అమ్మాయి ఎంతో ప్రేమను పొందుతున్నప్పుడు అతను ఒక స్మగ్లర్, గ్యాంగ్స్టర్, కోనికోరని తెలిస్తే ఆ అమ్మాయి ఏం చేయాలి? అతని దగ్గర నుంచి విడిపోవడమే మంచిది. అతను ఎవరైనా అంతేనా? ఎవరైతే ఏమండి, చెడ్డవాడు చెడ్డవాడే కదా. ఆ చెడ్డవాడు ఎవరో తెలుసా? ఎవరు? డాడీ. ఇంకో విషయం చెప్పండి. ఒకరిని ఒక అమ్మాయి ఎంతగానో ప్రేమిస్తున్నప్పుడు అతను పేదవాడైనా, కల్లా కపటం లేనివాడు, మనసున్నవాడు, మంచి మనిషి అయినప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? మనసుకు నచ్చాడంటే నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అతను ఎవరైనా అంతేనా? మనసుకు నచ్చాడు కదా, ఎవరైతే అంటే. అతను ఎవరో తెలుసా? ఎవరండి? నువ్వే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. కొంచెం కిందకి దిగండి, కిందకి దిగండి. ఇలా చూడండి, మీ మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందని నాకు తెలియదు. తెలుసుంటే నేను మిమ్మల్ని కన్నెత్తి కూడా చూసేవాడిని కాను. మనకి ప్రేమకి చాలా దూరం అండి, మనకు సరిపడదు. అందుకోసం చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూసుకోండి. నన్ను వదిలేయండి. బాయ్. మాణిక్యం, ఏదో తమాషా కన్నాను అనుకున్నావా? నన్ను ఇక్కడే వదిలేసి వెళ్తున్నావు కదా. ఎంతసేపు అయినా సరే, ఎన్ని రోజులైనా సరే, నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్లే వరకు ఇక్కడే ఇలాగే నిలబడతాను. నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్లే వరకు ఇక్కడే ఇలాగే నిలబడతాను. ఇలా తిరిగొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తున్నందుకు నేనేదో మనసు మార్చుకుని మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అనుకోకండి. ఒక మనసున్న మనిషిగానే వచ్చాను. ఏ మనిషిని పై మెరుగులు చూసి అంచనా వేయకండి. సార్, ఏదో ఆటో వచ్చినట్టుంది. మీ ఇల్లు వచ్చింది, ఆటో దిగండి. నువ్వు చేసేవన్నీ స్టైల్ గా ఉన్నాయ్యా. నేను చెప్పినంత అర్థమైంది అనుకుంటాను. నువ్వు మాట్లాడే తెలుగు కూడా స్టైల్ గా ఉందయ్యా. నువ్వు ఎన్ని చెప్పినా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వస్తాను రక్కన్నా.
MD? ఇన్సైడ్. Okay, come on. ఒక్క ముద్దెట్టుకుంటే చాలు నా జన్మ తరించినట్టే. ఒక్క కిస్ ఇచ్చిందంటే చాలు కాళ్ళ దగ్గర పడి చచ్చిపోను. ఏం కరెక్ట్ గా చెప్పారా? మీలో ఎవరెవరికి నన్ను ముద్దు పెట్టుకోవాలనుంది? అబ్బో, ఆల్మోస్ట్ అందరూ. మీలో ఎవరైనా వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవచ్చు. స్టాప్. బట్ ఓన్లీ వన్ కండిషన్. నన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోవాలి. వాట్? yes, you should not touch while kissing me. Oh shit. ఏంటలా బిక్క మొహాలేశారు? మీ వల్ల కదా? ఇట్స్ ఎ షేమ్. అవకాశం ఇచ్చినా యూజ్ చేసుకోలేకపోయారంటే ఈ హాల్లో సరైన మగాడు ఒక్కడు కూడా లేడన్నమాట. యూస్లెస్ ఫెలో. పదండి. హలో నాంచారమ్మా, నేనున్నానే. ఏ ఊరు ఫేస్ బాబు మందే? ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోగలవా? యా. పెట్టుకోలేకపోతే? వెరీ సింపుల్. గురుడు ఓడిపోతే నువ్వు గురుని ముద్దు పెట్టుకో, నువ్వు ఓడిపోతే గురుడు నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. నార్మీ బే. ఇదిగో, నువ్వు ఓడిపోతే నా కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోవడం కర్మ, నెత్తిని పెట్టుకుంటాను. మరి నువ్వు ఓడిపోతే? నేను ఓడిపోతేనా? నువ్వు పెట్టుకోపోయే ముద్దు కాక బోనస్ గా ఇంకో స్ట్రాంగ్ కిస్ ఇస్తాను. థాంక్యూ. కాదు బే. డన్. డన్. 1 minute. ఇదిగో ఆ క్యాసెట్ పెట్టు. సక్సెస్. దాన్ని ముద్దు పెట్టుకుంటే నన్ను ముద్దు పెట్టుకున్నట్టు ఎలా అవుతుంది? దానికి నాకు సంబంధం ఏంటి? అంటే దానికి నీకు సంబంధం ఏం లేదా? లేదు. అప్పుడు దాన్ని నేనేం చేసినా నీకు అభ్యంతరం లేదా? లేదు. థ్యాంక్ యూ. కదలకపోయింది. ముడిపోయింది. అయ్యో. దేనికి? అది నా బొమ్మ కాబట్టి. అంటే దానికి నీకు సంబంధం ఉన్నట్టు ఒప్పుకున్నట్టేగా? ఒప్పుకోపోతే నొక్కేస్తా. ఒప్పుకున్నాను. Kiss him. Kiss him. Kiss him. Kiss him. Kiss him. Kiss him. జిలేలే. ఏదో పెద్ద ప్లాన్ వేస్తావు అనుకుంటే మరి ఇంత చీప్ ప్లాన్ వేసావేంటి అంకల్? ఈ బోర్డులప్పటికి ఎలా చేస్తాడు? ఆడు పుట్టుక్కుని మునిగి ఏతరాక గిలగిల కొట్టుకు చేస్తాడని నేను చెప్పానా? మరి ఆని నీళ్ళలో తోసేసేంత వరకే మన డ్యూటీ. ఆ తర్వాత వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళెవరు? ఇదేంటి కొబ్బరి బండం. దీని సేపు చూసావు కదా, ఎప్పుడు చూడు. వాడిని బూదులో పడేయటం ఎలా అంకల్? చెప్తా. ఆ రోజు ఈ టైంకి ఈ దారిలోనే వెళ్తున్నాడంట. ఇవాళ కూడా ఇట్టే వస్తాడు. ఆడ తాటిపట్టి మీదకి రాగానే నువ్వు సెంటర్లోకి వెళ్ళిపోయి కితకతలే పెడతావో కాలే మెరికేస్తావో అని నీళ్ళలోకి తోసేసావనుకో, మా నోళ్ళు రెచ్చిపోయి ఆడి ఎటమిన్ను నొక్కేసి అని బురదలో వేసి తొక్కేస్తారు. అయ్యో, ఆ నన్ను చూశాడంటే డేంజర్ అయిపోద్ది. నేను సైడ్ అయిపోతా. నేను చెప్పినట్టుగా అనుకుంటా. ఆగిపోయావే? భయపడ్డావా? దమ్ముంటే సెంటర్ లోకి రా, చూసుకుందాం. ఆ మాత్రం దానికి సెంటర్ దాకా దేనికే? నేను తలుచుకుంటే 3 లెక్కట్టే లోపల నా ఓళ్ళో ఉంటావు. అయితే తలుచుకో చూద్దాం. అయితే లెక్కట్టి చూద్దాం. 1 2 3. అమ్మో, ఏం మాస్టర్ ప్లాన్ వేసేవా కంచు? వాళ్ళ గిట్టుబాటు అన్నట్టుంది. నిన్ను కూడా వేసేయమంటావా? అమ్మా
ఇప్పటికైనా ఓడిపోయానని ఒప్పుకొని పర్మనెంట్ గా నా ఒళ్ళో ఉండిపోతావా? నో నెవర్. ఆ? ఇదిగో కంచు, ఇక్కడ బాగోదు కానీ చీకటి పడ్డాక సోకు చేసుకుని టెంట్ దగ్గరకు వచ్చాయి, తెల్లారు లోపల ఇంటికి వెళ్ళొచ్చు. ఇదండి వరుస, నేనేం చేయను. ఇదిగో వాళ్ళు చూస్తున్నారు, మరి బాగోదులే. అటు చూడు, అక్కడికి నేను చెప్పానా వచ్చిన ఒళ్ళో పడింది. ఎక్కడ దొరికింది ఈ పిల్ల? నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. బాబు లేచి నిలబడు. రండి అమ్మా, రండి కూర్చోండి అమ్మా, రండి కూర్చోండి. త్వరగా కానివ్వండి, 10 నిమిషాల కంటే నేను ఎక్కువ ఉండను. చిన్న చిక్కొచ్చి పడిందమ్మా. లాంచీ రిపేర్ వచ్చి బాజా భజంత్రీలు వాయించే వాళ్ళు పడవల్లో వస్తున్నారు. ఈ పాటికి వచ్చేస్తుంటారమ్మా. అంటే వాళ్ళు వచ్చే వరకు మేము వెయిట్ చేయాలా? మంగళ వాయిద్యాలు లేకుండా మాంగళ్యధారణ ఎలాగమ్మా? ఈ లేబర్ గడతో వచ్చిన చిక్కే ఇది. ఏది ముందు చూసుకోరు. ఇక ఆ బ్యాండ్ మనం వచ్చినట్టే, ఈ మాంగళ్యధారణ జరిగినట్టే. పదం డాడీ, మనం వెళదాం. బ్యాండ్ లేకపోతే నేను కంచు, నువ్వున్నావుగా. మేడానికి మా అమ్మాయికి సంబంధం ఏంటి? అరే రే, నీ కూతురునంత తేలిగ్గా తీసేకు మావా. దాని బాడీయే పెద్ద రికార్డింగ్ థియేటర్. ఊళ్ళంతా డ్రమ్ములు, డోలక్లు, సితార్లు. ఒకటేంటి, ఒక్కో పార్టీకి ఒక్కో మోగుద్ది. నాలాంటి విద్వాంసుడి చేతిలో పడాలే గాని ఆడియో అదిరిపోదు. ఇదిగో అప్పలనాయుడు, బ్యాండ్ మేడం నేను వాయిస్తాను గానీ పెళ్లి సంగతి నువ్వు చూసుకో. అలాగేనండి.